శనివారం నాంపల్లి మెయిన్ రోడ్ లో ఉన్న బజాజ్ ఫర్నిచర్ క్యాస్టల్ అనే 4 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగిన విషయం అందరికీ తెలిసిందే. అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీం అందరూ కూడాను అక్కడికి చేరి రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కొనసాగిస్తూనే ఉన్నారు. 24 గంటలు గడిచినా కూడా అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ ఎక్కడ ఆగకుండా కంప్లీట్ గా చేస్తూనే ఉన్నారు. ఇందులో ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే ఇద్దరు చిన్నారులు మనకి ఒక భారత్ లో చాలా అద్భుతంగా డాన్స్ ప్రదర్శించారు. ఆ చిన్నారులు అలాగే ఒక వృద్ధురాలు, ఇద్దరు యువకులు అక్కడ కిందన సెల్లార్ లో ఇరుక్కున్నారు అని చెప్తున్నారు. సెల్లార్ లో ముఖ్యంగా ఈ ఫర్నిచర్ షాప్ కి సంబంధించిన మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ మెటీరియల్, తర్వాత కొన్ని ఫర్నిచర్ వస్తువులు, కెమికల్స్, ఇంకా చాలా వస్తువులు అక్కడ ఉండటం ద్వారా అక్కడ షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో మొత్తం చిన్న అగ్ని రవ్వ చాలు మొత్తం అంతా కూడాను స్ప్రెడ్ అవ్వడానికి. అలాంటి సిచ్యువేషన్ లో అక్కడ అగ్ని షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో మొత్తం మంటలు చెలరేగడం జరిగింది. కింద సెల్లార్ కి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ కూడా కంప్లీట్ గా దట్టమైన పొగతో నిండిపోవటం, అలాగే అక్కడ బయటికి ఒకసారి మంటలు అంటుకున్న తర్వాత లోపల ఉన్న వాళ్ళు బయటికి రావడానికి ఎటువంటి ప్రవేశ ద్వారాలు కానీ ఎటువంటి ఎగ్జిట్ ద్వారాలు కానీ అక్కడ లేకపోవటం, కంప్లీట్ గా అక్కడ వాచ్మెన్ కుటుంబం అనేది సజీవ దహనం అయ్యింది. అక్కడ ఉన్న కెమికల్స్ ఇవన్నీ, తర్వాత ఫర్నిచర్ ఇవన్నీ కాలుతున్నప్పుడు వస్తున్న దట్టమైన పొగలకి అక్కడ మూర్చిపోయి అక్కడికక్కడే సజీవ దహనం అయ్యారు అని చెప్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ 24 గంటలు కొనసాగినప్పటికీ కూడాను అక్కడ వాళ్ళ ప్రాణాలని రక్షించలేకపోయామని చెప్తున్నారు. దాదాపు అంటే 24 గంటల్లో గడిచిన తర్వాత అక్కడ వాళ్ళు మరణించారు అని మనకి తెలిసింది. అంతకు ముందు వరకు కూడాను ఇంకొంచెం ముందు రెస్క్యూ ఆపరేషన్ కానీ షార్ట్ సర్క్యూట్ అవ్వంగానే అక్కడి నుంచి బయటకు వచ్చే ప్రయత్నం కానీ వాళ్ళు చేయకపోవటమే వాళ్ళు చనిపోవడానికి మెయిన్ రీజన్ గా చెప్తున్నారు. మొత్తంగా తీసుకున్నట్లయితే నాంపల్లి ఇన్సిడెంట్ కి సంబంధించి కంప్లీట్ గా ఎవరైతే నుమాయిష్ కి వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా ఆదివారం నెక్స్ట్ డే, ఈ రోజు ఆదివారం కావడంతో నుమాయిష్ కి చాలా మంది వెళ్తూ ఉంటారు. నుమాయిష్ కి వెళ్ళడం కూడా వాయిదా వేసుకోండి, లేకపోతే అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఆల్రెడీ ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉన్నాయి. కంప్లీట్ గా అక్కడికి వెళ్లే ద్వారా ఆ ప్రవేశాలన్నీ కూడా ట్రాఫిక్ తో ఇప్పటికే ఇబ్బంది పడుతున్నాయి. దాదాపు రాత్ర 3 నుంచి 4 గంటల వరకు కూడా మిడ్ నైట్ మెట్రో సర్వీసులు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉన్నాయి కాబట్టి నుమాయిష్ కి వెళ్లే వాళ్ళు మీ ప్రయత్నాన్ని మానుకోండి అని చెప్పి స్వయంగా సజ్జనార్ గారు చెప్పడం జరిగింది. ఇంకా తీసుకున్నట్లయితే ఇంకా ఆ నాంపల్లి ఫర్నిచర్ షాప్ లో అయితే ఇంకా రెస్క్యూ టీమ్ కొనసాగిస్తున్నారు. రెస్క్యూ మంటలు ఆర్పడానికి ఇంకా ప్రయత్నిస్తున్నారు కాబట్టి అటువైపు వెళ్లే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఈ రెస్క్యూ ఆపరేషన్ ఎంత వరకు ఉపయోగపడింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.